ఈ వీడియోలో నేను ఫస్ట్ చూపించింది, ఈ వీడియో పార్ట్ 1 వచ్చేసి ప్యాంట్ వీడియో. నేను కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నా. మనకి ఇది కింద పార్ట్, అంటే సారీ చెప్తున్నా చూడండి. ఇది వచ్చేసి ప్యాంట్కి కింద నేను పట్టీ వేసుకుంటా అని చెప్పా కదా కాలుకి, ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్. మనం ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు గొలుచుకున్నా, ఇంత వచ్చింది. ఇంత మనం ఈ క్లాత్ని కట్ చేసుకుందాం. వీడి వరకు వీడి వరకు క్లాత్ అనేది కట్ చేసుకున్నా. చూడండి, సారీ. ఈ విధంగా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసా. ఫోల్డ్ చేస్తే రెండు వస్తాయి కదా, ఆ కాలుకు ఈ కాలుకు, అంటే కింద పట్టీ కోసం వేయడానికి కోసం అనేది. ఇలా మనం ఒక స్ట్రేట్ కట్ పీస్ అనేది కట్ చేసుకొని దీని మీద పెట్టి జాయింట్ వేస్తా. చూడండి, ఇది ఇంకో కాలు. దీనికి కూడా మనం అదే విధంగా వేసుకుందాము. మనం ఫ్రంట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ కదా, కుట్టిన తర్వాత గట్టి అంటే ఏమంటారు, చిక్కబడుతుంది. మనం మీషోలో నెట్ అంటే క్రేప్ క్లాత్ తీసుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికైతే లైనింగ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇప్పుడు పైన ఇక్కడ ఒక స్టిచ్ చేయాలి. ఇలా వేయకుండా డైరెక్ట్ కుట్టుకుందామంటే ఇట్లా గోరుతో మనం ఇలా అనాలి. ఇలా మొత్తం అని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇక ఇంకో స్టిచ్ చేయకుండా డైరెక్ట్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు చూపిస్తాం. ఇలా మనం రివర్స్ తీసుకొని మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఏడైతే కుట్టినామో ఆడి వరకు మలుచుకోవాలి. ఈ విధంగా మనకు పట్టీ అనేది వస్తుంది అన్నమాట. సేమ్ ఇంకో కాలు కూడా అంతే. మనం పట్టీ కింద మంచిగా వేసుకోవాలి, వేసుకుంటే మంచిగా నీట్గా కనబడుతుంది. చూస్తున్నారు వీడియోలో ఈ విధంగా. ఇలా మనం స్ట్రేట్గా కుట్టుకున్నాం కదా, దీని మీద జిగ్జాగ్ లైన్స్ అనేవి, అంటే ఇలా ఇప్పుడు ఇంకొక స్టిచ్, అంటే నార్మల్గా కనబడకుండా కొంచెం మంచిగా కనబడుతుంది అన్నట్టు కింద. ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్.
ఇప్పుడు మనం ప్యాంట్ని ఒక దగ్గర జాయింట్ చేద్దాం. ఇది ఉంది కదా, ఇది ఒరిజినల్ సైడ్, మనం ఇంకో ప్యాంట్ది కూడా ఒరిజినల్ సైడ్. ఈ రెండు ఇక్కడ సైడ్స్ పట్టుకొని పైన జాయింట్ చేయాలి. ఇంకొక స్టిచ్, 2 స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు చెప్తా చూడండి. ఇంకొక సైడ్ ఫ్రంట్కి కాబట్టి మనం ఈ విధంగా మలుచుకొని కుట్టుకోవాలి. ఈ సైడ్ కూడా అంతే సేమ్. కొంచెం ఇలా కుట్టుకొని ఇక్కడ పైన మనం పట్టి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటాం. అందుకోసం అని ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడ పట్టి వస్తుంది, ఇక్కడ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పట్టి చూపిస్తా ఎలా పెట్టాలో. మనం ఈ క్లాత్కి సరిపోయేంత క్లాత్ కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి వీడియోలో. ఇప్పుడు ఇంత సరిపోతుంది, దీన్ని డబల్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లోపల సైడ్ నుంచి కుట్టుకుందాం, చూపిస్తా. ఇలా ఒక సైడ్ ఇలా మనం ఫోల్డ్ చేసుకొని లోపల సైడ్ నుండి ఇప్పుడు మీకు బేసిక్ కాబట్టి నేను చూపిస్తున్నా, అంటే ఒక లోపల నుంచి బయట నుండి అని, తర్వాత డైరెక్ట్ కుట్టుకోవడమే. ఉండగానే ఇలా కొంచెం కట్ చేసుకొని ఫోల్డ్ చేసి కుడుతున్నా. మనం ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మధ్యలో జాయిన్ చేయడం ఎందుకు అని నేను అలానే కుట్టినా. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నా. ఊకే ఊకే మనం తీసకుండా ఇలా నార్మల్గా ఉంటుంది, పర్లేదు. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది నేను కట్ చేసినప్పుడు, సో దీన్ని కట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా అనేసుకోవాలి. అని రివర్స్ తీసి దీన్ని ఫోల్డ్ చేస్తూ
ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఇంకొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. పట్టి వచ్చే మందం అంటే మనం నాడ పెట్టుకోవడం కోసం అని. డోరీస్ నాడ అంటే ఇలా మనం ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా అనుకుంటూ, ఒక్క నిమిషం, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా మనం మొత్తం కుట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మనం మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్స్ ఉంటాయి కదా, ఇంతసేపు ఆల్రెడీ మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నాం దీనికి ఇంతకుముందు. ఇప్పుడు ఈ కిస్తాకి ఈ రెండు అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, అంటే కుట్టేసుకోవాలి రెండు కలిపి. చూపిస్తాను. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి నడుము అనమాట. నేను ఎగ్జాక్ట్ నడుము సైజ్ పెట్టుకున్నా, లూజ్ టైట్ ఉండకుండా ఇట్లా నేను ఒక థ్రెడ్స్ పెట్టుకుంటా అంతే. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ రెండు కాళ్ళు ఇలా పట్టేసుకొని మనం అందాదా ఇగో ఇలా ఈ రెండు కాళ్ళు ఉంటాయి కదా, ఈ జాయింట్ వేసుకొని ఇక్కడ నుంచి కుట్టేసుకుందాం. ఈ నుండి లూజ్ ఉండాలి, పాయింట్ గుర్తుంచుకోండి. మనం పైకి పోతుంటే ఆడ ఇక్కడ దూరం పెట్టిన పైకి పోతా అంటే దగ్గరికి వచ్చేస్తూ ఉండాలి. మనం ఇంకో కాలు వరకు వస్తుంది అన్నట్టు మనం కుడతా ఉంటే, అప్పుడు ఇక్కడ ఇంకో కాలు కూడా కొలత చూసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా అయిపోయినాక ఇంకో కుట్టు దాని పక్క నుండే వేసుకోవాలి ఇంకో స్టిచ్. ఈ విధంగా మనం ఇంకొకటి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసా కదా, ఒక నిమిషం, కొంచెం ఈ ఎక్స్ట్రా కాల్ దగ్గర మాత్రం నేను కట్ చేస్తున్నా. ఇది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా అని కట్ చేస్తున్నా అంతే. ఈ విధంగా ఎట్ సైడ్ కూడా ఇలా కట్ చేసుకొని
మనం డోరీ పెట్టేసుకుంటే మన స్ట్రైట్ కట్ పాయింట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది రివర్స్ తీసేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ పాయింట్. అంతే ఈజీగా, ఎంత ఈజీ అంటే అంత చాలా ఈజీ ఇది. ఇక నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి నేను టాప్ వీడియో ఎలా పెట్టాను మన నైట్ డ్రెస్ది అనేది మీరు చూడండి, మీకు తెలుస్తుంది. ఈజీగా పెట్టాను అది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసరికి పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోలో ఏమో నేను ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలి అంటే నైట్ డ్రెస్ కోసం ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలో చెప్పాను. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో, టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్తున్నాను. చూడండి, మీరు ఈ వీడియో మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మీకు ఈజీగా అర్థమైంది. స్కిప్ చేసినట్లయితే స్టెప్స్ అనేవి మిస్ అయ్యి మీకు ఈజీగా అర్థం కాదు. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఎన్నో స్టిచ్చింగ్ వీడియోస్ అనేది నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇలా ఒరిజినల్ క్లాత్ అనేది పైన వేసుకొని లైనింగ్ క్లాత్ అనేది నేను దీని మీద వేసుకుంటున్నా. ఈ విధంగా చూడండి, మనం అటు ఇటు సమానం వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ తక్కువలు ఉండొద్దు. ఇలా చూసుకున్న తర్వాత నేను బ్యాక్ నెక్ చెప్పాను కదా పైకి కుట్టాను అని. సో దీన్ని ఇలా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి నెక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నా, మనం ఇట్లా కట్స్ పెట్టుకుంటే వీడియో మంచి అంటే కుట్టింది మంచిగా రివర్స్ తిరుగుతుంది. రౌండ్ నెక్ గిన మరీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీని తర్వాత మనం ఇలా రివర్స్ తీసుకోవాలి. దీన్ని ఇలా రివర్స్ తీసి ఇక్కడ పైనుండి అనేది కుట్టేసుకోవాలి. ఈ విధంగా, ఎందుకంటే ఇది పైకి వస్తుంది నెక్ బ్యాక్ అని. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇది తీసి దీని లైనింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎంతసేపు బ్యాక్ పార్ట్ చూపించగా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. సేమ్ అదే విధంగా ఒరిజినల్ క్లాత్ వేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద మనం లైనింగ్ క్లాత్ అనేది వేసుకోవాలి. ఇలా మనం సెట్ చేసుకోవాలి ఫస్టే. తర్వాత దీని మీద ఇలా
స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటాం కదా, తర్వాత మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఇక్కడ కట్స్ పెట్టుకుందాం. ఈ మూలలకైతే మెయిన్ ఇప్పుడు దీన్ని రివర్స్ ఇస్తా. ఇలా రివర్స్ తీసి స్టిచ్ చేసుకోవాలి. నెక్కి ఇక్కడ ఇంతసేపు కుట్టుడిపోయిందని చూస్తున్నారు కదా మీరు, అయితే అది లోపల కుట్టే కదా, పైన కుట్టేసినప్పుడు మంచిగా వేద్దామని వదిలేస్తున్నాను అన్నట్టు. ఇలా మనం ఎప్పుడన్నా పోతే ఇలా మంచిగా సెట్ చేసుకొని పైన కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇది బి. మనం పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి ఫస్ట్ పైన కుట్టేసుకున్నప్పుడు. అయితే ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చూపిస్తా. నెక్ ఫ్రంట్. ఇప్పుడు నేను ఇంత బ్యాక్ పార్ట్ చూపించా కదా ఇలా స్టిచ్ చేసుకోవాలని, లైనింగ్ పెట్టి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకటి చెప్తా. ఇప్పుడు 7 వరకు అయితే లైనింగ్ వచ్చిందో, అంటే లైనింగ్ వచ్చేసి 14-15 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇట్లా చిన్న కట్స్ పెట్టుకోవడానికి మలుచుకుంటున్నాను నేను. ఇలా మడిచి కుట్టుకోండి. ఇటు సైడ్ కింద కూడా ఈ విధంగా మలిచి కుట్లు వేసుకుంటున్నా. ఇక ఇంకో సైడ్ కూడా సేమ్ అంతే, అదే విధంగా కుట్టేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రంట్ ఉన్న బ్యాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మీద బ్యాక్ పార్ట్ పెడుతున్నా. పెట్టి ఈ భుజాల దగ్గర కుట్లు అనేది వేసుకుంటున్నా. సేమ్ ఇటు సైడ్ కూడా ఈ భుజం మీద కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వేసుకోవాలి. ఇలాంటి నైట్ డ్రెస్లు మనం అంటే కాలేజ్లో ఉన్న ఇట్లా బయటికి నార్మల్గా వేసుకోవడానికైనా బాగుంటుంది. అంటే మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇష్టం ఉన్నట్టు స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకొక వెరైటీ అంటే నైట్ వియర్ కూడా చూపిస్తాను నేను. అంటే బెప్లం టాప్ లాగా వస్తుంది కదా, అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అప్కమింగ్ వీడియోస్లో నేను పెడతాను. ఇలా కుట్టిన తర్వాత మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను హ్యాండ్స్కి ఇటు సైడ్ ఏం కుట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ అంటే ఊడిపోకుండా క్లాత్ ఉంది. ఇది నేను హ్యాండ్స్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను. నైట్ డ్రెస్ కదా, నార్మల్ అయితే షార్ట్గా పెడతారు కదా, అలా కాకుండా నార్మల్ హ్యాండ్స్ పెడుతున్నా. ఈ విధంగా మనం కరెక్ట్గా తీసుకుంటూ హ్యాండ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ నేను పొడుగు పెట్టుకుంటున్నా, పొట్టిగా పెట్టట్లేదు హ్యాండ్. చూడండి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ మధ్యలో మనం కట్ చేసుకున్న పాయింట్ భుజం దగ్గర పెట్టి కుట్టేసుకోవాలి. దారం అయిపోయింది, సో ఆయన ఈ విధంగా రెండు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ అంతా కుట్టినాక నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే మనమే కదా నైట్ డ్రెస్ స్టిచ్ చేసుకున్నాం, దానికి ఒక పాకెట్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు నేను మీకు పాకెట్ చూపిస్తాను అనమాట. ఈ విధంగా పైన ఆల్రెడీ ఉంది కదా, దానికి ఏం చేయము, మనం ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్నాం, ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇది లెంత్ కూడా ఎక్కువేం కాదు, ఓకే. ఈ లెంత్ ఇంత ఉంది కదా, మనము ఫోన్ బట్టే అంతా చూసుకుందాం అనమాట. ఇంత ఉంది నా ఫోన్, సో ఈడి వరకు పెట్టుకుంటాను నేను. అప్పుడు ఇది ఖర్చుకు పోతుంది కదా, అప్పుడు ఫోన్ ఎంత ఉందో అంత వస్తుంది అనమాట. ఈ విధంగా. ఇప్పుడు ఇది టాప్ ఫ్రంట్ సైడ్ నేను రైట్ సైడ్ దగ్గర స్టిచ్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం కనుక్కొని స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకొని
ఇలా ఇక్కడ ఈ విధంగా కొంచెం ముందుకు రాని చెప్తా. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, దీన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇటు కూడా సేమ్ అదే విధంగా మలుచుకోవాలి. మళ్ళీ ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇందులో నా చేయి కంఫర్టబుల్గా పోతుంది అనమాట. ఇలా డబ్బులు పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా, లేకపోతే మనకు ఇందులో ఫోన్, నాకైతే ఊరికే ఫోన్కి పాకెట్ అంటే ఇష్టం, సో నేను ఇందులో ఎక్కువ ఫోన్ పెట్టుకుంటాను అనమాట. ఇలా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎన్నో వీడియోస్ పెడతా. అలాగే ఒకవేళ ఈ నైట్ డ్రెస్ మీకు నచ్చి మీరు నన్ను అంటే నైట్ డ్రెస్ ఎక్కువ వీడియో మంచిగా రీచ్ అయిందనుకోండి, నేను నైట్ డ్రెస్లో కూడా ఇంకొక స్టైల్ అంటే బెప్లం టాప్ లాగా ఉంటుంది కదా, ఆ వీడియో కూడా చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా కస్టమైజేషన్ కూడా కావాలంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఏదైనా చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా 2 హ్యాండ్స్ వేసిన తర్వాత ఇలా మనం ఈ రెండింటిని కలిపి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న సైడ్స్ ఇలా మనం రెండింటిని కలిపేసుకోవాలి. నేను లూజ్గా కుట్టుకుంటున్నా, అంటే ఎడ్జ్కి వేస్తున్నా. ఆల్రెడీ నేను కట్ చేసుకునేటప్పుడు కూడా చూపించా, జస్ట్ నాకు ఇది ఎక్కువ అంటే ఎక్కువ క్లాత్ కూడా లేదు, జస్ట్ కొంచెమే ఉంది కదా, సో నేను లాస్ట్ అంటే ఒక 1 ఇంచ్ మాత్రమే వదిలేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నా. ఇలా మనం ఆల్రెడీ సైడ్ కుట్టేసుకున్నాం కదా, సో వీటికి కట్స్ పెట్టకుండా బయటికి అంటే మనకు రెడీమేడ్ డ్రెస్సెస్ కొత్తాయి కదా, ఈ లైనింగ్ వర్క్ వచ్చి సైడ్కు కుట్ట అనేది ఇలా సైడ్కు తీసేస్తున్నా. ఇలా సైడ్కి అనేది తీసేసాను కుట్టు. ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా స్టిచ్ చేస్తున్నా. ఈ విధంగా అటు సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. దారం తెగింది. జస్ట్ సైడ్ కొంచెమే ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది, దీన్ని కట్ చేస్తున్నాను నేను. ఈ హ్యాండ్స్కి ఎక్కువ ఉంది కదా, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అంటే ఈ టాప్కి ఎంత ఉందో అంతవరకే ఉంచుకొని మిగతాది కట్ చేస్తున్నా. ఇలా థ్రెడ్స్ కూడా ఉంచకూడదు, ఓకే, ఎప్పుడు అప్పుడు కట్ చేస్తే నీట్గా కనబడుతుంది. ఇప్పుడు ఇంకో సైడ్, ఈ సైడ్ కూడా ఇలా పట్టుకొని ఇంతసేపు కుట్టుకున్నాం కదా, దానికి హ్యాండ్స్ కొలత పెడదాం. ఈ విధంగా ఇలా చూసుకోవాలి. నేను చెప్తున్నా కదా కొంచెమే క్లాత్ ఉంచుకొని లాస్ట్కి కుట్టేసుకుంటాను. అదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి.